చాలా మంది బిచ్చగాళ్లను చూస్తే జాలిస్తుంది. వారికి వేసుకోవడానికి సరైన బట్టలు ఉండవు, ఉండేందుకు గూడు ఉండదు, తినేందుకు తిండి ఉండదు. రోడ్ల పక్కన ఫుట్పాత్లపై జీవనం సాగిస్తూ ఉంటారు. ఇలా బెగ్గింగ్ చేసేవాళ్లు అందరూ పేదవారే అనుకోవడానికి లేదు. కొందరు భిక్షాటన చేసి లక్షలు కూడబెడతారు. భాగ్యనగరంలో వివిధ ట్రాఫిక్ జంక్షన్ల వద్ద భిక్షాటన చేసుకునే కొంతమంది నెలకు 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నట్టు తేలింది. ప్రధానంగా హైదరాబాద్లోని పారడైజ్, జూబ్లీహిల్స్, చెక్పోస్ట్, కేబీఆర్ పార్క్, మాసప్ ట్యాంక్, అబిడ్స్ రోడ్, ట్యాంక్ బండ్, కోటి ఉమెన్స్ కళాశాల, చంద్రాయణగుట్ట, మెహదీపట్నం వంటి రెమ్యునరేటివ్ కూడళ్లలో వీరికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఇక్కడ భిక్షాటన చేసేవాళ్లు వారి మధ్య ఆధిపత్య పోరు వస్తే వారిలోనే పెద్దలు తలదూర్చి వారి మధ్య రాజీ కుదర్చడం జరుగుతుందని పోలీసులు పేర్కొన్నారు. ఇక దేశంలో పరిస్థితి చూస్తే ముంబై ముష్టివాళ్ల రాజధాని. ఇక్కడ ముష్టెత్తుకోవడం భారీ ప్రొఫెషన్ అనే చెప్పాలి. రోజు అందరూ ఇచ్చే ముష్టి డబ్బులతో ఓ బిచ్చగాడు కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టాడు. ఇక్కడ ఇల్లు, వ్యాపారాలకు అద్దెకివ్వడానికి షాపింగ్ కాంప్లెక్స్లు కూడా కట్టించి భారతదేశంలోనే అత్యంత ధనిక బిచ్చగాడిగా మారాడు. మరో బిచ్చగాడు తన భిక్షాటన ద్వారా కోట్లలో డబ్బు సంపాదించాడు. ఈ బిలియనర్ బిచ్చగాడి పేరు భరత్ జైన్. అతని మొత్తం సంపద 7 కోట్ల రూపాయలపైనే. ఇతను ముంబైలోని పరాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. చాలా కాలంగా ఇదే వృత్తిని కొనసాగిస్తూ లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రస్తుతం భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన భిక్షగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మొత్తం మీద భరత్ జైన్ నికర ఆస్తుల విలువ 7.5 కోట్లు. భరత్ జైన్ ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్, ఆజాద్ మైదాన్ దగ్గర అడుక్కుంటున్నాడు. రోజు ఆదాయం 2,500,000. భరత్ జైన్ భిక్షాటన చేస్తూ ప్రతి నెల 75,000 సంపాదిస్తున్నాడు. ఈ విధంగా ఏడాదికి అతనికి మొత్తం వార్షిక ఆదాయం 9 లక్షలు. ఒక సాధారణ పనిచేసే వ్యక్తి కూడా ప్రతిరోజు ఇంత మొత్తాన్ని సంపాదించలేడు. ధనిక బిచ్చగాళ్ల జాబితాలో 2వ నెంబర్ కోల్కతాలో నివసించే లక్ష్మి. ఈమె 1964 నుంచి అంటే 16 సంవత్సరాల వయసులో కోల్కతాలో యాచించడం ప్రారంభించింది. 50 సంవత్సరాలకు పైగా భిక్షాటన ద్వారా లక్షల రూపాయలు సేకరించింది. నేటికి లక్ష్మి యాచన ద్వారా ప్రతిరోజు 1,000 రూపాయలు సంపాదిస్తుంది. ముంబైలో నివసిస్తున్న గీత కూడా గొప్ప బిచ్చగాళ్ల జాబితాలోకి వస్తుంది. ముంబైలోని చానీ రోడ్ వద్ద గీత యాచిస్తూ ఉంటుంది. ఆమెకు సొంత ఫ్లాట్ ఉందని, ఆమె తన సోదరుడితో కలిసి నివసిస్తుందని చెప్తారు. గీత యాచించడం ద్వారా ప్రతిరోజు సుమారు 1,500 రూపాయలు సంపాదిస్తుంది. మరో ఈ బిచ్చగాడు రియల్టర్. వీడి బిజినెస్ రియల్ ఎస్టేట్. సంపాదన కోట్లో. సర్వతి అనే ఈ బిచ్చగత్తె నెలకు 10,000 పైన సంపాదిస్తుంది. ఇవన్నీ బయటపడ్డ వివరాలు. ఇలా బయటపడినవి ఎన్నో. వీళ్లే కాదు, ఇంకా ఎందరెందరో స్టార్ బిచ్చగాళ్ల జాబితా ఈ మధ్య బయటపడింది. వీరిలో కొందరు లక్షల రూపాయల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి పోలీసులకు దొరికిన వారు ఉన్నారు. దేశంలో ముష్టిని నిషేధించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్న వేళ ఇలాంటి వాళ్ల వివరాల సంపాదన లెక్కలు బయటపడటం విశేషం.